ల్యాండ్ సర్వేలో అవినీతి తిమ్మంగళం అంటూ ఇగో డిప్యూటీ డైరెక్టర్ నరహరిరావు అక్రమ ఆస్తుల కోట్లు 180. సుశీరా నెట్ అయిపోయింది రైట్. ల్యాండ్ సర్వేలో అవినీతి తిమ్మంగళం డిప్యూటీ డైరెక్టర్ నరహరిరావు అక్రమాస్తులు 180 కోట్లు. ఛత్రినాకలోని ఇల్లు, నారాయణగూడలోని ఆఫీసులో ఏసీబీ సోదాలు, ఇంటి బెడ్రూమ్లో నోట్ల కట్టలు 1.54 కోట్లు. వాయమ్మ విన్నరా? కిలో బంగారం సీజ్. రంగారెడ్డి జిల్లాలో వ్యవసాయ భూములు, గచ్చిబౌలిలోని బిల్డింగ్స్, ప్లాట్స్, నరహరి అరెస్టు, నేడు రిమాండ్కు తరలించిన ఏసీబీ అంటూ ఏందా అసలు ఇది? ఏం సంపాదన, ఏం కథ? ఓ అమ్మ, డిప్యూటీ డైరెక్టరు 180 కోట్లు సంపాదించిందంటే ఎటు పోతుంది? నిజంగా ఈ చోటలను బండకేసి బాధాలే. ఎవరి సొమ్మ ఇదంతా? ప్రజల సొమ్మును కోట్ల రూపాయలు ఒక్కసారి ఆఫీసర్ అయిపోయి అధికారం అయిపోతే ఇక ఏమైనా చేయొచ్చు. మళ్ళా భూములకు సంబంధించింది ఉంటే కథమే ఇక మన చేతిలో. ఇగో చూడురు, ఇక ఈ వార్త చూడురి, వీడు ఎట్లా దోసుకుంటాడు చూడురి. ఏం డబ్బది, ఏం కథ? ఏడున్నావా? లేనోడు లేకేడుస్తుంటే ఉన్నోడు మాత్రం ఇక ఇట్లా సంపాదనలో మంచిగా పడ్డారు. ఇక కోట్లు. బా. ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్న ఆస్తుల వివరాలు. ఛత్రినాకలో ఇల్లు, గచ్చిబౌలిలో టీఎన్జీఓ కాలనీలో బిల్డింగ్, రంగారెడ్డి జిల్లాలో 5 ఓపెన్ ప్లాట్లు, మహేశ్వరంలో 1.24 ఎకరాల వ్యవసాయ భూమి, పుప్పాలగూడలో హైరైజ్ బిల్డింగ్స్ 2500 ఎస్ఎఫ్టీ, నార్సింగ్లో 2 హైరైజ్ బిల్డింగ్స్ ఒక్కోటి 1860 ఎస్ఎఫ్టీ, రాజేంద్రనగర్లోని రెసిడెన్షియల్ ప్లాట్ అంటూ ఏసీబీ వలలో మరో అవినీతి తిమ్మంగళం చిక్కింది. ఆర్ఎండ్బి ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ ఈఎన్సీ జరుపుల మోహన్ నాయక్ తరహాలోనే ఆదాయానికి మించి ఆస్తులు కూడా పెట్టిన ల్యాండ్ అండ్ సర్వే మల్టీజోన్ 2 డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరిరావును ఏసీబీ అధికారులు మంగళవారం అరెస్ట్ చేశారంటూ డెఫినెట్గా ఒక పని చేయాలి. ఏంటంటే ప్రభుత్వ పెద్దలు ఒక పని చేయాలి. వాళ్ళు కూడా దొంగలే, వాళ్ళ దోపిడీ వాళ్ళు చేస్తూనే ఉంటారు. కానీ అధికారులు ఎవరైతే ఉన్నారో, అంటే నిర్ణయాధికారం చేసేటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో, ఏమన్నా మార్పులు చేర్పులు చేసే నిర్ణయాలు ఉంటాయి కదా వాళ్ళ చేతిలో, ఫైళ్ళు సంతకాలు పెట్టేటి, వాళ్ళు ఫైనల్ చేస్తే కాంట్రాక్ట్లు వచ్చేదైనా, వాళ్ళు ఫైనల్ చేస్తే ట్రాన్స్ఫర్లు అయ్యేటి అయినా, వాళ్ళు ఫైనల్ చేస్తే ప్రమోషన్లు వచ్చేటి అయినా, వాళ్ళు ఫైనల్ చేస్తే ఉద్యోగాలు వచ్చేటి అయినా, వాళ్ళు ఫైనల్ చేస్తే ఎక్కడైనా భూములు ఒకరి పేరు నుంచి ఒకరి మీదకి బదలాయింపు అవుతుందన్నా డెఫినెట్గా వాళ్ళ మీద ఒక విజిలెన్స్ ఉంచాలి. దాంతోపాటు ప్రభుత్వ ఆస్తులు, అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏవైనా సరే, అది ఏదైనా సరే, చివరికి రేషన్ బియ్యం అయినా సరే, వాటిపైన కన్నేయాలి. ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆ సొమ్మును, ఆ ధనాన్ని ఎవడైతే కొల్లగొట్టాలని ప్రయత్నం చేస్తున్నాడో వాడి మీద ఖచ్చితంగా ఒక నిఘా పెట్టాలి. సీసీ కెమెరాలు అంటే సీసీ కెమెరాలు పెట్టాలి. అది దాటితే అప్పుడప్పుడు వాళ్ళ మీద నిఘా పెట్టాలి, ఎంక్వైరీలు చేయాలి. విడిచిపెట్టద్దు, అధికారులను మాత్రం 80% విడిచిపెట్టద్దు. వాడికి వచ్చినటువంటి ఆ ఒక్క ఉద్యోగం అడ్డం పెట్టుకొని మొత్తం దోపిడీ చేస్తుంటే ఇట్లా 100 కోట్లు వాడు దోసుకుంటుంటారు. రైతులకు మాత్రం ఒక 6,000 రూపాయలు 5,000 రూపాయలు రైతు భరోసా వేయడానికి చచ్చిపోతుంటారు. ఈ దొంగలందరి దగ్గర ఉన్న సొమ్ము తీసి బయట పెడితే కూడా మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పు మొత్తం కట్టిపడేయచ్చు. నిజంగా చెప్తున్నా, ఈ అధికారులందరూ దోసుకున్నటువంటి సొమ్మును మొత్తం బయట పెడితే వాని జీతం ఎంత, ఆ జీతంకు తగ్గట్టు వాని ఆస్తులు ఎంత, ఈ లెక్కేసి మిగిలిందంతా తీసుకొచ్చి కనుక బయట పెడితే, అది ప్రభుత్వానికి జమ చేస్తే కంప్లీట్గా ఉన్నటువంటి అప్పు క్లియర్ అయిపోతుంది. మన రాష్ట్రం ప్రజల మీద ఉన్నటువంటి అప్పే క్లియర్ అయిపోతుంది. భూములు ఎట్లా కొల్లగొడుతున్నారంటే ఏమన్నా దోపిడా, ప్రభుత్వ పెద్దలదే అధికారులదే, ఇంకేం ఏడిచిందే అసలు. ఇంకా జలగలు కదా పట్టి పీడించినట్టు చేస్తారు. ఒకసారి చూడండి, పాత బస్తీలో ఛత్రినాకలోని ఆయన ఇల్లు సహా కుటుంబ సభ్యులు, బంధువుల ఇల్లు సహా అందరు చేయాలి. ఒక అధికారి అనూహ్యంగా పెరిగిపోయినాడు, అనూహ్యంగా డబ్బులు ముల్లగట్టుకున్నాడు, అనూహ్యంగా ఆస్తులు పెరుగుతున్నాయని డౌట్ వస్తే వానితో పాటు వాని చుట్టుపక్కల ఉన్న వారి కుటుంబ సభ్యులందరి బరాబర్ సోదాలు చేయాలి, బరాబర్ బయట పెట్టాలి. ఎవరిని విడిచిపెట్టద్దు, పూర్తిగా బయట కక్కియాలి, ప్రభుత్వానికి జమ కట్టియాలి. నీ జీతం ఎంత రాబాయి, నీ జీతం ఎంత, నీకున్న ఇన్కమ్ సోర్సెస్ ఏంది, ఫైనల్గా ఇలా నీకు ఉన్నటువంటి ఈ కథ ఏంటిదని లెక్కేస్తే అప్పుడు అర్థమవుతుంది. దానికి సమాధానం చెప్పాలి. ఎట్లా సంపాదిస్తున్నావు ఈ కోట్ల రూపాయలు అని చెప్పి అప్పుడు అడగాలి. అరే ఏందా ఈ పాపం, ఏంది కథ? చేతగానోడు సంపాదించుకోలేనోడు ఇటువంటి మాటలు మాట్లాడతాడు. వానికి చేతనైతే వాడు మా లెక్కన సంపాదించుకుందు, కానీ వానికి ఏడు అవకాశం దొరకక వాడు ఇట్లాంటి మాటలు చెప్తాడని చెప్తారు, నీతులు చెప్తారు. మళ్ళీ ఇట్లాంటి చేతగాకనే ఇట్లాంటివి చేస్తారని. మీ బతుకులు చేయడం అదో బతుక ధైర్యంగా 10,000 రూపాయలు తీసుకొని ఖర్చు పెట్టాలంటే కూడా పోసుకుంటారు ఒకడొకడు. ధైర్యంగా ఏదైనా 1,00,000 రూపాయలు తీసి ఇవ్వాలంటే భయం అవుతుంటుంది ఇట్లా, ఎందుకంటే నువ్వు సంపాదించేది కాదు కాబట్టి. అదే
అదే ఒక సామాన్యుడు బరాబ్బర్ సంపాదించుకుని తీసుకుపోయి బరాబ్బర్ ఖర్చు పెట్టుకుంటాడు, ధైర్యంగా ఖర్చు పెట్టుకుంటాడు. ఎందుకంటే ఆయనకు ఆ దమ్ము ఉన్నది కాబట్టి. నీకు ఆ దమ్ము లేదా, ఏం లేదా? దొంగవైతివి, నలుగుట్ల సుఖపడలేవు, నలుగుట్ల ఎంజాయ్ చేయలేవు, నలుగుట్ల తిరగలేవు, ఇంకా బిచ్చపేషం వేసుకొని తిరగాల్సి వస్తుంది. ఎందుకంటే భయం. అరే నా దగ్గర పైసలు ఉన్నాయనే విషయం తెలిస్తే నన్ను ఎంతమంది ఏం చేస్తారో, ఎంతమంది నరదిష్టి తగులుతుందో, ఇగో గిన్నెలనే ఉంటుంది, ఆయన బతుకంతా గనడే పోతుంది. ఇగో ఇగో కోట్ల రూపాయలు ఎట్లా వస్తున్నాయి చెప్పు వీళ్ళకి. 12 ప్రాంతాల్లో మంగళవారం సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో నరహరింటి బెడ్రూమ్లో, బీరువా పైన, కబోర్డ్లో, అందరు బెడ్రూమ్లు వెతకాలి. ఆని కాగితాలు, బంగారం అన్న బయట పెట్టాలి. మొత్తం ఆస్తులు ఏమున్నాయో మొత్తం తేలా. కుటుంబ సభ్యులు, చుట్టాలు, పక్కాలు ఎవరెవరి పేరు మీద ఉందో మొత్తం బయట పెట్టాలి. నీ జీతాన్ని లెక్కేసి ఇంటూ కొట్టి నీ ఈ సర్వీస్ అంతా లెక్క పెట్టి నీకు ఎంత రావాలో చూపెట్టి మిగిలినంత తీసుకొని పీకాలి. అది ప్రభుత్వానికి జమ కట్టాలి. ఎట్లా వచ్చింది చెప్పును? ఎవరిని ముంచినావు, ప్రభుత్వ సొమ్ము ఎట్లా దోపిడీ చేసినావు అది అడగాలి బరాబర్. ఇగో బీరువా పైన కబోర్డ్లో 1.54 కోట్లు, 1.3 కిలోల బంగారం దొరికింది. వీటితో పాటు బ్యాంక్ బ్యాలెన్సు 2.29 కోట్లు, 5 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు స్వాధీనం చేసుకున్నారు. ఎట్లుంటాయా ఈ కోట్లు? అది చెప్తుంటేనే ఆగమవుతున్నారు. కొంతమంది మాట్లాడతారు, అన్న వీడు గింత దోచుకున్న దాన్ని గింత చెప్తున్నావు, మరి మంత్రులు ఉండి ఎమ్మెల్యేలు ఉండి 100 కోట్లు 1000 కోట్లు ముల్లెగడుతున్నారు కదా అంటే వాళ్ళని ఇంకా మీకంటే ఎక్కువ అంటారు. నేను ఇంకా బడకేసి కొట్టమంటారు. నేను పబ్లిక్ పనిచేయమంటారు. నేను ఆ సొమ్మంతా రికవరీ చేసి. సైబరాబాద్లో బిల్డింగ్లు, అపార్ట్మెంట్లో, ఫ్లాట్లు భార్య పేరిట 2 బ్యాంక్ లాకర్లు గుర్తించారు. ఆస్ట్రేలియాలో నివాసం ఉంటున్న కుమారుడు అత్తమామల పేరిట రిజిస్టర్ చేసిన ఆస్తుల డాక్యుమెంట్లు మంచిగున్నారు అత్తమామలు. ఎందుకంటే ఇక బొమ్మర్దులు, అత్తమామలు వాళ్ళే దొరుకుతారు ఇప్పుడు. ఎందుకంటే మళ్ళీ ఈ ఆస్తి బయటపడిపోతే ఎట్లా? కనీసం వాళ్ళ పేరు మీద చేస్తే గ్యారెంటీ ఉంటుంది. ఇటు పక్కల మీద చేస్తే గ్యారెంటీ ఉండదు. మళ్ళీ తమ్ముళ్ళ పేరు మీదనో లేకపోతే ఇంకోళ్ళ పేరు మీదనో చేస్తే మళ్ళీ గ్యారెంటీ ఉండదు. వాడు దోచుకొని పోయా ఏమన్నా ఎప్పుడన్నా. అటుపక్కల మీద చేస్తే బరాబరే. ఇటు చెల్లెళ్ళ పేరు మీద చేస్తే మళ్ళీ వాళ్ళు ఇవ్వకపోతే అత్తమామలు బామ్మర్దులు అయితే బరాబర్ ఇస్తారు. మళ్ళీ టైంకి మళ్ళీ అబ్బో ఆడవిల సొమ్ము తినొద్దు బిడ్డో అని లెక్క రాసిస్తారు అని అంటారు. కాబట్టి ఇది సమాజంలో ఉన్నది. రిజిస్ట్రేషన్ చేసిన ఆస్తుల డాక్యుమెంట్లు కారును స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం ఈ ఆస్తుల విలువ సుమారు 180 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. నరహర్ని అరెస్ట్ చేసి ఏసీబీ స్పెషల్ కోర్టులో హాజరుపరిచారు. బుధవారం ఉదయం చంచల్గూడ జైల్లో రిమాండ్కు తరలించనున్నారంటూ ఇన్ని జరిగినా ఎవ్వడు మారాడు ఈ దేశంలో. ఇన్ని దొరికినా మళ్ళా ఎవరి పాట వాందే. ఇంకా చూడండి, రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డ్ సర్వేయర్గా అవినీతి అక్రమాలు. ఈయన చేసిన ఎట్లా అంటే హైదరాబాద్ ఓల్డ్ సిటీ ఛత్రినగర్కి చెందిన సుంకర్ నరహర్రావు తండ్రి యాదవరావు నారాయణగూడలోని సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్లో కంప్యూటర్ డ్రాఫ్ట్స్మెన్గా పనిచేసేవాడు. ఆయన 1984 డిసెంబర్లో మృతి చెందగా అప్పటికే ఇంటర్ చదువుతున్న నరహర్రావుకు 1987 సెప్టెంబర్లో ఉద్యోగం వచ్చింది. కొంతకాలం తర్వాత రంగారెడ్డి జిల్లా ల్యాండ్ అండ్ రికార్డ్స్ ఆఫీస్లో డిప్యూటీ సర్వేయర్గా పదోన్నతి లభించింది. నాటి నుంచి 2001 వరకు రంగారెడ్డి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో నరహర్రావు పనిచేశాడు. అనంతరం 2008 వరకు హైదరాబాద్లో సర్వేయర్గా విధులు నిర్వహించాడు. అర్బన్ ల్యాండ్ సీలింగ్ ఆఫీస్లో డిప్యూటీ ఇన్స్పెక్టర్గా మహబూబ్ నగర్, వరంగల్లో 2013 వరకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. 2016 నుంచి 2020 వరకు సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్లో విధులు నిర్వహించాడు. నిరుడు ఆగస్టులో మల్టీజోన్ 2 డిప్యూటీ డైరెక్టర్గా పదోన్నతి పొందాడు. ప్రభుత్వ, ప్రైవేటు భూముల సర్వేలకు సంబంధించిన నరహరిపై తీవ్ర అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల కాలంలో భూముల అమ్మకాలకు సంబంధించిన సర్వేలను సమయంలోనూ భారీగా అవకతవకలకు పాల్పడినట్టు తెలిసింది. ఇందులో భాగంగా నరహరికి ఇటీవల పెద్ద మొత్తంలో నగదు చేరినట్టు ఏసీబీకి సమాచారం అందింది. ఇట్లా ఒకడొకడు బయటపడితే కొంతమంది చక్కగా అవుతారు, కొంతమందికి భయం అవుతుంటుంది, వణుకుతుంటుంది. ఎప్పుడొచ్చి ఎవడు ఏడ మీద పడతాడో ఏమవుతుందో అని చెప్పేసి.